నందిమాల ఆ ప్రాంతాల నుంచి మరి ఈరోజు మరి వైఎస్ఆర్ కుటుంబంలో చేరడానికి వచ్చినటువంటి అందరూ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కుటుంబం స్వాగతం పడతాం. పార్టీలు చూడకుండా, ఓట్లు వేసారా లేదా చూడకుండా అర్హత ప్రామాణికంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడిని మంచి చేయాలి, పేదవాడిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి, ప్రతి పేద బిడ్డ చదువుకోవాలి, ప్రతి పేదవాడి ఆరోగ్య విషయంలో భరోసా ఇవ్వాలి. మరి రైతు సంతోషంగా వ్యవసాయం జరిపించుకోవాలి. మహిళల యొక్క సాధికారత కొరకు మీకు అందించే కార్యక్రమాన్ని జగన్మోహన్ గారు జరిపించారంటే గొప్ప విషయం. చూడండి, ఈ గ్రామంలో సచివాలయ పనులు, సచివాలయం, వెల్నెస్ సెంటర్, మరి ఆర్బీకే ఇన్ని సుమారు ₹1 కోటి కట్టించాం. అది అభివృద్ధి కాదని ఇలా చెప్పగలరా చూడాలి. మరి నాయుడుపేటలో సిఐసి కట్టాం, అర్బన్ హెల్త్ సెంటర్ కట్టాం, సూళ్ళూరుపేటలో కట్టాం. మరి ఈ ప్రాంతంలో రైతుల కొరకు పాలొచ్చూరు కెనాల్ మీరు చూశారు, ఎంత ఆధునికంగా చేయించాం. మరి గ్రామాల్లో గోడౌన్లు కట్టాం రైతులకి నిల్వ చేసుకోవడానికి. ఏదో మాట్లాడతారు గ్యారెంటీలని కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, ఈయన కూడా 6 గ్యారెంటీలు ఉంటున్నారు. అంతకుముందు 600 పథకాలు ఇచ్చారు, 600 హామీలు ఇచ్చారు. 600 హామీలు చెప్పి 6 హామీలు కూడా నెరవేర్చారు 2014 నుంచి 19 వరకు. ఈరోజు మళ్ళీ 6 హామీలు చెప్తారు. 6 హామీలు చెప్తే రేపు అమలు చేసే మనసు ఉన్నాయి. ఆయనకు అధికారం ఇస్తే అమలు చేసేది 0 చెప్పారంటే చేస్తారు, అంతే జగన్మోహన్ గారు. ఆ నమ్మకం ప్రజలకు ఉంది, పేదవారికి జరిగినటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ గారితో నడిచే సిద్ధంగా ఉన్నారు. మరి వీరందరూ కూడా పేదవారికి మేలు జరగాలంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం. మరి ఎన్నికలు అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి రాబోతున్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను కూడా ఎమ్మెల్యే అనే ఒక నమ్మకం ఉంది.